చక్రవర్తి గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఏమోలే చిన్నపిల్లని ఊరుకుంటూ ఉంటే పెట్టరేగిపోతుంది అని అశోక్ వైపు చూస్తూ, నీ పెళ్ళాన్ని అదుపాజ్ఞలో ఉంచకపోతే ఇంటి సమస్యలు పెరిగిపోతుంటాయి ఆనంద్. నీ పెళ్ళం వచ్చి క్షమాపణ చెప్పకపోతే లాస్య ఇంటి నుంచి వెళ్ళిపోతానంటుంది. దీనికేమంటావు అని అడుగుతాడు. దీనికి క్షమాపణ వరకు వెళ్ళడం ఎందుకు? మీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రేణుకి నేను నచ్చ చెప్తాను అంటాడు అశోక్. వీల్లేదు, నచ్చ చెప్పడాలు బుజ్జగించడాలు మీ రూమ్లో మీరు చేసుకోండి. తను నా అహం మీద కొడుతుంది. ఇక చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. నా పెద్దరికానికి అవమానం జరుగుతున్నప్పుడు నేనెందుకు ఊరుకుంటాను? ఆ అమ్మాయి వచ్చి క్షమాపణ చెప్పే వరకు ఈ గొడవ సద్దుమరగదు అంటుంది పూర్ణ. అవును మావయ్య, రేణు మాకు చేసిన అవమానానికి క్షమాపణ చెప్పకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటుంది లాస్య. చక్రవర్తి గారు పక్కనున్న వెంకటమ్మ వైపు చూస్తూ, వెళ్ళి రేణుని పిలుచుకురా వెంకటమ్మ అంటాడు. మరి రేణు క్షమాపణ చెప్తుందా లేదా అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.